జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ రామా, నా అన్న వాలి ఉత్తమ సోదరుడు, కానీ నేను కేవలము నా క్రోధాన్ని వానర స్వభావాన్ని మాత్రమే చూపించేటటువంటి వాడిని. హో రాజా శ్రీరామచంద్ర, నా అన్నను వధించి ప్రాప్తోస్మి పాప్మానం, మహాపాపాన్ని పొందాను కదా రామా. హో రామా, దేవేంద్రుడు విశ్వరూపుడిని చంపిన తర్వాత దేవేంద్రుడికి ప్రాప్తించినటువంటి పాపాన్ని భూమి, జలము, చెట్లు, స్త్రీలు వీరంతా పంచుకున్నారు. భూమి చవిటి నేల రూపములో దేవేంద్రుడి పాపాన్ని పంచుకుంది. జలము నురుగు రూపములో దేవేంద్రుడికి కలిగిన పాపాన్ని పంచుకుంది. చెట్లు జిగురు రూపములో దేవేంద్రుడి పాపాన్ని పంచుకున్నాయి. స్త్రీలు ఋతువు రూపములో దేవేంద్రుడి పాపాన్ని పంచుకున్నారు. కానీ హో శ్రీరామచంద్ర, నా పాపాన్ని ఎవరు పంచుకుంటారయ్యా? రామా, ఈ పాపము చేసి కూడా ఇక ప్రజల ఆదరణ నేను ఎట్లా పొందుతా? రాజ్యాధికారాన్ని ఎట్లా పొందుతా? హో రామా, శోకో మహాన్ మాం అభివర్తతేయం, మహాశోకము నన్ను కబలిస్తోంది రామా. వాలిని వధించాను అనేటటువంటి మహాశోకము నన్ను పీడిస్తోంది రామా. హో రామా, నా హృదయములో ఉండేటటువంటి మంచితనము నేను చేసిన పాపాన్ని అస్సలు ఓర్చుకోలేకపోతుంది. హో రామా, నా వలన ఇంతటి దారుణం జరిగింది కదా. అంగదుడు సగం ప్రాణంతోనే ఉన్నాడిప్పుడు, వానరులందరూ సగప్రాణముతోనే ఉన్నారు. మొత్తం కిష్కింధ అంతా కూడా సగం ప్రాణముతోనే ఉంది రామా. హో వీరుడా శ్రీరామచంద్ర, అంగదుడు చాలా గొప్పవాడు, చాలా ఉత్తమ పుత్రుడు. ఇట్లాంటి కొడుకు లభించటం అనేటటువంటిది దుర్లభం. హో రామా, అంగదుడికి ఏమైపోతుందో అని భయంగా ఉంది. అంగదుడు కనుక బ్రతికితే అంగదుడి కొరకు తార కూడా జీవించే ఉంటుంది. అంగదుడు చనిపోతే తార కూడా చనిపోతుంది. హో రామా, ఒకవేళ అంగదుడే మరణిస్తే నేను నా అంగదునితోని నా అన్నతో పాటు వారి చితిలోనే సోహం ప్రవేక్ష్యామి, నేను కూడా పడి చనిపోతా. హో రామా, సీతాం నిదేశే తవ వర్తమానాః, ఇతర వానరులందరూ నీ సీతమ్మను వెతికి పెడతారులే అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో తనలో ఉండేటటువంటి బాధనంతటిని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వాలి వధను తాను సహించలేకపోతూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ రాజపుత్ర రామా, అంగదుడు కనుక మరణిస్తే నేను కూడా అంగదునితో అన్న వాలితో పాటు చితిలో పడి చనిపోతా. హో రామా, నేను మరణించినా సరే నీ కార్యము మాత్రము ఆగదు సుమా, నీ కార్యము చక్కగా నెరవేరుతుంది రామా. హో రామా, నేను నా వంశాన్నంతటిని కూడా నాశనం చేశాను, మహాపాపము చేశాను. ఇక నేను బ్రతికి ఉండడానికి ఏమాత్రము అర్హుడను కాను రామా. ఇక నన్ను చనిపోనివ్వవా రామా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.